నమస్కారం సార్. నమస్తే. సార్, చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి మోదీ గారు రావడంతో గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా మోదీ గారు స్పెషల్ స్టేటస్ కానివ్వండి, లేకుంటే పోలవరం, లేకుంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఏదో ఒకటి మాట్లాడతారు ఈ స్టేజ్ పైన అనుకున్నారు. తీరా చూస్తే ఆయన వీటి గురించి అసలు ఎటువంటి ప్రస్తావన తీయలేదు సార్. మరి ఎందుకంటారు? మరి దీనిపైన మీ ఒపీనియన్స్? అంటే చాలామంది అనుకున్నారు, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా బలంగా ఆకాంక్షించాయి. ఏదో ప్రకటన చేయడానికి ఆయన వస్తున్నాడు, కేవలం అభినందించడానికి కాదు అనే అభిప్రాయమే అందరిలోనూ వ్యక్తమైంది. కానీ ఇది కేవలం చంద్రబాబు గారి ప్రమాణ స్వీకార మహోత్సవంగా మాత్రమే చూశారు. ఆయన ఇక్కడ ఎటువంటి ప్రకటనలు చేసే ప్రయత్నం చేయలే మోడీ గారు. అంటే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడతాడని, అమరావతికి నిధుల గురించి మాట్లాడతాడని, లేకపోతే పోలవరం మేమే చూసుకుంటాం అనేదో చెప్తాడని, ఇలా రకరకాలుగా ఎవరికి వాళ్ళు అంచనాలు కట్టి వ్యూహాలు, అలాగే ఎవరి లెవెల్లో వాళ్ళు అంచనాలు కట్టి మాట్లాడారు. కానీ ఏమీ జరగలేదు అక్కడ. దీంతో రివర్స్ ట్రోల్ మొదలైంది. కనీసం ఆ రోజున మట్టి నీళ్లు అయినా తెచ్చాడు, ఇప్పుడు అవి కూడా లేవే అని మాట్లాడుతున్నారు. ఏది అమరావతి శంకుస్థాపన రోజున ఆయన మట్టి నీళ్లు పట్టుకొచ్చింది గుర్తు చేసి, కనీసం ఆ రోజున మట్టి నీళ్లు అయినా పట్టుకొచ్చాడు, ఇప్పుడు అవి కూడా లేకుండా ఉత్తి చేతులు ఊపుతూ వచ్చాడు ఆయన అని మోడీ మీద అలాగే చంద్రబాబు మీద కూడా మొదలైంది. అలాగే బీజేపీకి కేవలం ఒక బెర్త ఇచ్చినట్టున్నారు. దీనిలో విస్తరణలో ఉంటే ఉంటాయేమో తెలియదు, సహాయ మంత్రులు అవన్నీ తర్వాత చెప్పినప్పుడు ఏదన్నా ఒకటి అరా రావచ్చు. జనసేనకు 2, బీజేపీకి 1 ఇచ్చాడు ఈయన. ఇవన్నీ ముందే వాళ్ళతో మాట్లాడుకుని ఉండొచ్చు. అయితే వాంటెడ్గానే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, మోడీని థ్రెట్ చేసేటువంటి కండిషన్లో ఈయన ఉన్నాడు. మోడీ కూడా అంటే సంఖ్యరీత్యా భారతీయ జనతా పార్టీ నెంబర్ తగ్గింది. ఆ తగ్గిన నెంబర్ ఆధారంగా ఈయన ఆయన్ని కంట్రోల్లోకి తీసుకుని రాష్ట్రానికి కావలసిన పనులన్నీ జరిపించేసుకుంటాడు అనేటువంటి ఒక హీరోయిక్ ఇమేజ్ ఉంది చంద్రబాబు మీద. కానీ పరిస్థితి అంత గొప్పగా ఉన్నట్టుగా, అంత బ్రైట్గా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఈరోజు వేదిక మీద వారి బాడీ లాంగ్వేజ్ చూస్తే ఏదో ఎక్కడో ఒక సర్దుబాటు ధోరణిలో వెళ్తున్నట్టుగానే ఉంది. అది తన మీద ఉన్న కేసుల గురించి భయపడుతున్నాడా, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఇతర నాయకుల మీద ఉన్నటువంటి కేసుల గురించి ఏదైనా ఆలోచిస్తున్నాడా చంద్రబాబు అనేది వేరే గొడవ. కానీ ఆయన మాట్లాడకపోయినా ఈయనేమీ స్పందించే పరిస్థితి లేదు. ఉపన్యాసాలకు తావు లేకుండానే కార్యక్రమాన్ని నడిపారు. అయిపోయింది, ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయింది. అందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు, లేచి అందరికి అభినందనలు తెలియజేసుకున్నారు, ఫోటోలకు ఫోజులు ఇచ్చారు, ఎవరి మనాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఫోజులు ఇచ్చేటువంటి కార్యక్రమంలో మోడీ గారు చాలా వేగంగా పరిగెడుతూ చిరంజీవి దగ్గరికి వెళ్ళటం, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మోడీ ముగ్గురు కలిసి ఒక ఫోటోకి ఫోజ్ ఇవ్వటం, చేతులు పైకెత్తి ప్రజలకు అభినందనం చేస్తూ ఈ కార్యక్రమం వేరే చర్చకి దారితీసింది. ఇప్పుడు ఈ ఫోటో సెషన్లో పర్టికులర్గా ఆయన వీళ్ళిద్దరిని చెరోవైపు పెట్టుకుని దిగినటువంటి ఫోటో భవిష్యత్తు కూటమికి ఇండికేషన్ అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఓకే, అంటే ఆయన చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చి ఫ్యూచర్లో తాము ఎవరితో కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని బలంగా ఎంబోజ్ చేశాడు జనాలకి. చంద్రబాబు మీద కంటే కూడా పవన్ కళ్యాణ్, చిరంజీవుల మీదే మా ప్రధానమైనటువంటి ఫోకస్ ఉంది అనే విషయాన్ని సూచనప్రాయంగా కాదు, బలంగానే నరేంద్ర మోడీ గారు ఆంధ్ర ప్రజలకి చెప్పేశాడు స్పష్టంగా అనేటువంటి ఒక అభిప్రాయం ఆ ఫోటో నుంచి ఆల్రెడీ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయింది. ఈ కండిషన్లో దీన్ని అడ్డుకోవటానికి కౌంటర్గా తెలుగుదేశం వాళ్ళు కూడా నెమ్మదిగా నోరు విప్పి ఏదో అనుకున్నాం, ఏదో జరుగుతుంది అనుకున్నాం, ఏమీ జరగలేదే అని మాట్లాడుతున్నారు. నిజానికి పోర్ట్ఫోలియోలు కూడా ప్రకటించాలి ఈరోజు ఎవరికి. మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేశారు తప్ప ఎవరికి ఏ పోర్ట్ఫోలియో అనేది ప్రకటించాల. లిస్టు మాత్రమే బయటకు వచ్చింది. ఆ లిస్టు ప్రకారం వెళ్ళి ప్రతి ఒక్కరు ఆ స్క్రిప్ట్ చదివి వచ్చే సంతకం పెట్టి కూర్చున్నారు.
అంటే ఇంకా మల్లగుల్లాలు నడుస్తున్నాయి. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలి అనేది దానికి సంబంధించి క్లారిటీ రాలేదు. వచ్చిన తర్వాత ప్రకటించే ఉద్దేశం ఏదో ఉంది చంద్రబాబు గారికి. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో బీజేపీ ఈ రోజుకి చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్నే ఎక్కువ ప్రాధాన్యతలోకి తీసుకుంటోంది అనేటువంటి ఇండికేషన్ అయితే బలంగా ఇచ్చాడు ఆయన. జనసేన తరపున కంటే కూడా బీజేపీ ఏజెంట్గానే ఆయన ఏపీ ప్రభుత్వంలో తన రోల్ పోషించబోతున్నాడు పవన్ కళ్యాణ్ అనేది కూడా జనాలకు అర్థమైపోయింది ఈరోజు పొద్దున జరిగినటువంటి విన్యాసాల నుంచి. అందుకని ఆయన ధీమాగానే ఉన్నాడు. ఆయన ధీమాగా ఉండటం వల్లనే పోలవరం గురించి కానీ, లేకపోతే క్యాపిటల్ గురించి కానీ, అమరావతి గురించి కానీ, లేకపోతే మరొక స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం గురించి కానీ ఏ ఒక్క మాట మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోయాడు. స్పెషల్ స్టేటస్ గురించి కానీ ఏ మాట మాట్లాడకుండా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు ఆయన. అయిపోయింది ఆ కార్యక్రమం. అంటే రేపు వెళ్ళి వీళ్ళు బతిమాలాలి, అడగాలి, రిక్విజేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వారు స్పందిస్తారు. ఇది జనరల్ ప్రొసీజర్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున గెలిచినప్పుడు 151 సీట్లు గెలిచిన తర్వాత ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో చాలా ఓపెన్గా ఒక విషయం చెప్పాడు. ఈ స్పెషల్ స్టేటస్, పోలవరం, ఈ వ్యవహారాలు మాట్లాడితే అంగీకరించే పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళకి భయంకరమైనటువంటి మెజారిటీ మ్యాండేట్ వచ్చింది ఎన్నికల్లో. కాబట్టి వారి బలం మన మాటలు వినేలా చేస్తుందని నేను అనుకోవడం లేదు. అందుకని అంత ఈజీ కాదు, దయచేసి నా ప్రయత్న లోపం అని తిట్టకండి అని చెప్పేసుకున్నాడు ఆయన మొదటే, వెరీ ఫస్ట్ డే. ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే చెప్పేశాడు ఆయన, ఇది మన వల్ల ఏ పనిలా కనిపించడం లేదు అని. కానీ ఇక్కడ ఏదో మేము మోడీని ఎరగదీసేస్తాం, అతను పూర్తిగా లొంగిపోయి వస్తున్నాడు ఇక్కడికి అనే ఇంప్రెషన్ ఇచ్చారు వీళ్ళు క్యాడర్కి. ఆ ఇంప్రెషన్లో ఉన్నవాళ్ళు చాలా అంచనాలు వేసుకున్నారు. ఆ అంచనాలు వేసుకున్న వాళ్ళు భంగపడ్డారు తప్ప ఇలాగే జరుగుతుంది అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంతకంటే గొప్పగా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. ఆయన జస్ట్ కూటమి ధర్మం ప్రకారం, స్నేహధర్మం ప్రకారం వచ్చి హాయి చెప్పి పలకరించి అందరినీ ఓసారి తడిమి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి, వారిది కేంద్ర ప్రభుత్వం, వారు ఇచ్చేవారు, వీరు పుచ్చుకునేవారు, వీరు రిక్వెస్ట్ చేస్తే వారు అనుగ్రహించి కటాక్షించేటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఆ ప్రోటోకాల్కి ఎటువంటి భంగము లేదు. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఈయన చేయవలసిన పని ఈయన చేస్తే, ఆయన చేయవలసిన పని ఆయన చేస్తారు. చెయ్యకపోతే ఏంటి అనేది అప్పుడు మాట్లాడుకుందాం. మళ్ళీ రాజకీయాల్లో వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మిత్రులు ఉన్నప్పుడు వాళ్ళ వివాహాలకు వీళ్ళు వెళ్ళటం ఇవన్నీ జరుగుతాయి కదా సహజంగా. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే వీళ్ళు వెళ్ళి ఆదుకోవటం ఇవి జరుగుతుంది. అంటే పార్టీలు, రాజకీయాలు వీటన్నిటికంటే కూడా స్నేహధర్మానికి ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళాడు అతను. దాన్ని కొంచెం జెంటిల్గానే చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ అన్ఫాలో చేయటం అనేది ఇతను చేస్తే దీనికి అభిమానులు దీన్ని ఒక ఇండికేషన్గా తీసుకుని ట్రోల్ మొదలు పెడతారు అతని మీద. ఇది ఏ మేరకు ఉపయోగకరం జనసేనకు కానీ, లేకపోతే మెగా కుటుంబానికి కానీ, వీళ్ళు కలిసి లేరు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి బయట రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలకు ఏదో మేరకు ఊతం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కలుపుకుని వెళ్లాల్సిన సందర్భంలో విడగొట్టుకుని వెళ్ళే ప్రయత్నం చేయటం అనేది ఎప్పుడూ ఇబ్బందే. ఈ రోజున ఇబ్బందిగా కనిపించకపోవచ్చు, విజయం సాధించున్నారు కాబట్టి, దాని తాలూకా మైకం కమ్మేసి ఉంటుంది కాబట్టి ఇలాంటి చర్యలు జరుగుతాయి. దీన్ని ఏ మేరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాజిటివ్గా తీసుకుంటారు అనేది చూడాలి. వాళ్ళు వైలెంట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళు ట్రాల్స్ మొదలు పెడితే యుద్ధంగా మారుతుంది. ఇది ఎవరికీ మంచిది కాదు. అంటే మెగా ఫ్యామిలీకి ఇబ్బందికరమయ్యేది, అల్లు కాంపౌండ్కి కూడా ఇబ్బంది. అందుకని ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించడం కోసమే ఆయన చూస్తున్నాడు. రకరకాల విషయాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.